అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై వ్యతిరేకత పీక్ స్టేజ్ కి చేరిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్ కి ఎండ్ కార్డ్ వేయాలంటే ఈ బిల్ మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు ఆయన. అదేంటో చూస్తే రష్యా నుంచి చౌకగా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఈ నిధులే రష్యాకు ఉక్రెయిన్ పై యుద్ధం చేసేందుకు దోహదపడుతున్నాయని గుర్తించిన అమెరికా ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వారం రోజుల్లో దీనిపైన ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు పాస్ అయ్యాక చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆయా దేశాలకు 500% వరకు సుంకాలు విధించనున్నారు. ఈ విషయం రిపబ్లికన్ సెనేటర్ గ్రాహం లిండ్సే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో ఈ బిల్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న దేశాల్లో చైనా తొలి స్థానంలో ఉండగా భారత్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అమెరికా ఇండియా మధ్య అసలు ఏం జరుగుతుంది? కొన్నాళ్ళు స్నేహం ఉన్నట్టు కనిపిస్తుంది, కొన్నాళ్ళు శత్రుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఉన్న వ్యతిరేకతకు ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరుకుంటుందా అంటే అవుననే చెప్పాలేమో. రష్యా ఉక్రెయిన్ వార్ కి ఎండ్ కార్డ్ వేయాలంటే ఈ బిల్లు మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు ఆయన. అదేంటో చూద్దాం. అసలు రష్యా నుంచి చౌకగా భారత్, చైనా, బ్రెజిల్ ఈ దేశాలు చమురుని కొంటున్నాయి. ఈ నిధులే రష్యాకు ఉక్రెయిన్ పై యుద్ధం చేసేందుకు తోడ్పడుతున్నాయని అమెరికా గుర్తించి దీన్ని నివారించేందుకు ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బిల్లుకు అధ్యక్షుడైతే ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక వారం రోజుల్లో దీనిపైన ఓటింగ్ జరుగుతుంది. ఈ బిల్లు పాస్ అయితే ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆయా దేశాలకు 500% వరకు కూడా తారిఫ్ను విధిస్తారు. ఈ విషయం రిపబ్లికన్ సెనేటర్ గ్రాహం లిండ్సే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో ఈ బిల్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.